నిజం నిష్ఠూరంగా ఉంటుంది. వాస్తవం మాట్లాడుకోవాలంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్కి నువ్వు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే జగన్కే ఓటేస్తాడా? ఏడు కదా, తెలుగుదేశానికే వేస్తాడు. వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఏ పథకాలు ఇవ్వకపోయినా చంద్రబాబుకి ఓటేస్తాడా? జగన్కే ఓటేస్తాడు. వాళ్ళిద్దరూ పోతే ఎవరు మాకు మంచి చేస్తే వాళ్ళకే ఓటేద్దాం అనుకునేటటువంటి వర్గమే పేదలు. ఈ పేదలకు సంబంధించి ఒక స్కీము ఓ పక్కన జగన్ నడుపుతున్నాడు, వాలంటీర్ల సిస్టమ్. ఈ వాలంటీర్ల సిస్టమ్ని తీసేయమని చెప్పి కోరాము, ఆపేశారు. ఇప్పుడు దాని మీదన పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇంటింటికి పింఛన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా అన్నటువంటిది. ఎందుకు ఇట్లాగా ఇబ్బంది పెడుతున్నారు? ఇక్కడ తిలాపాపం తలా పిడికిడని ఉద్యోగస్తులతో కార్యక్రమం చేయించాలంటే మిగతా పనులన్నీ ఆపేసేయాల్సిందే, వాళ్ళు ఆ డ్యూటీల నుంచి ఇందులోకి రావాలంటే. ఇప్పుడు మనం ఏం చెప్పాం, టీచర్లను వేరే పనులకు ఎట్లా వాడతామన్నా, లేకపోతే రెవెన్యూ సిబ్బందిని సినిమాల దగ్గరికి ఎట్లా వాడతాం. అసలు రెవెన్యూ సిబ్బంది పనే అది. రెవెన్యూ సిబ్బంది పనిలో అదొక డ్యూటీ సినిమాలకు సంబంధించి. పోలీసు సిబ్బంది పనిలో అదొక డ్యూటీ. వాళ్ళిద్దరు వచ్చి పెన్షన్లు ఇస్తారా? ఇవ్వడానికి లేదు ప్రొవిజన్. ఇంటికి వెళ్ళి ఇవ్వడం కుదరదు. ఇంటికి వెళ్ళి ఇవ్వడం ఎవరికి తెలుస్తుంది? ప్రాక్టికల్గా రెగ్యులర్గా తిరిగే వాలంటీర్కి తెలుస్తుంది. ఇవాళ వృద్ధుల విషయంలో తలా ఒక రాజకీయం చేశారు. వాలంటీర్లని ఆపాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రయత్నించినాయి. వాలంటీరు లేకపోతే ఎట్లాంటి కష్టం వస్తుందో తెలియడం కోసం ఆ వృద్ధులకి కమ్యూనికేషన్ని గ్యాప్ను సృష్టించి, అంటే ఎట్లా కమ్యూనికేషన్ లేదు, వాళ్ళకు ఉండదు, దాన్ని బేస్ చేసుకుని అడిగితే అదే వాలంటీర్ల చేత ఏం చేయమంటారమ్మా, మన దగ్గర లేదు కదా, అక్కడ సచివాలయం దగ్గరికి వెళ్ళాలి మీరు అని చెప్తే ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలుసు, 3వ తారీఖు మధ్యాహ్నానికి వస్తారు. కానీ వాళ్ళు మీరు వెళ్ళి సచివాలయం దగ్గర కనుక్కోండి అని చెప్పారు వైసీపీ సింపథైజర్స్ అయినటువంటి వాలంటీర్లు. దాని పర్యవసానం వీళ్ళు సచివాలయానికి 3 రోజుల నుంచి తిరుగుతున్నాడు. అంటే ఎవరి రాజకీయం కోసం ఆ వృద్ధుల దగ్గరికి అందాల్సిన సదుపాయాలని అందనీయకుండా చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం వీళ్ళు చేస్తే, ఆ వృద్ధుల్ని సచివాలయాలకు తిప్పడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వీళ్ళు చేసుకున్నారు. ఇది ముందు అంటే మిగతాది వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి తీసుకుంటారు. కానీ రాని రోజు తెలిసినా కూడా అక్కడికి వెళ్ళటం బెటర్ అన్నటువంటి కోణంలో వాళ్ళు చేసుకొచ్చారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నీ పాపం అంటే నీ పాపం, అది ఎందుకు చేయలేవు, ఇది ఎందుకు చేయలేవు. నా సినిమాల దగ్గర మనుషుల్ని పెట్టారు, పోలీసులు పెట్టారు, వాళ్ళని పెట్టారు. పాపం ఆయనకి ఆ కోపమే అనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి. అసలు పాయింట్ ఏంటంటే, అసలు సినిమా టిక్కెట్లు అనేటువంటిది ఎవడ ఇష్టం వచ్చినట్టు అడు పెంచుకోవడానికి ఎక్కడ అధికారం లేదు. గతంలో ఎట్లా పెంచేవాళ్ళు అంటే, ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని తీసిపడేశారు సైలెంట్గా. తీసేసి చట్టం లేదు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము రేట్లు పెట్టుకుంటామని కోర్టుకు వెళ్ళడం, ప్రభుత్వం కూడా మనకు అనుకూలమైన వాళ్ళు అయితే ఓకే కానివ్వండి అని చెప్పడం, తద్వారా ఇష్టం వచ్చింది రేట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో చట్టం వచ్చింది, చట్ట ప్రకారం రేట్లు ఫిక్స్ చేయాలి, అది చేశారు. ఆ రేట్ల కంటే ఎక్కువలో బ్లాక్లో అమ్మితే పట్టుకునే బాధ్యత రెవెన్యూను పోలీస్ డిపార్ట్మెంట్దే. ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చూడాల్సింది వాళ్ళే, ఎక్స్ట్రా షోస్ వేసిన రూల్స్కి విరుద్ధంగా చేస్తాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు. దానికి పెన్షన్లకి ముడిపెట్టుకుంటే బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టినట్టు ఉంటుంది.